అందరికీ ఈరోజు అయితే సోమవారికి దీపాలు పెడుతున్నాం కదా ఫ్రెండ్స్. పొద్దున్నే పెడదాం అనుకున్నాను, కానీ నేను ఈ పని ఆ పని చేసుకునే లోపల రావుకాలం వచ్చేసింది. రావుకాలంలో ఎందుకులే, రావుకాలం వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగానే చేసుకున్నామని. అస్సలు ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే ఫ్రెండ్స్, పూలు అయితే లేవు ఇంట్లో. పూలు లేవి, కొన్ని ఉన్నాయి పూలు. మందార పూలు అయితే ఒక 7-8 పూసినాయి మా ఇంట్లో. అయితే ఈరోజు ఎక్కువ పూయలేదు, పూలు లేవి ఎత్తా అని అనుకున్నాను. కానీ ఆ స్వామి దయ ఏమో అనుకోకుండా అన్ని పూలు వచ్చేసాయి చూడండి. మందార పూలు రకరకాలు వచ్చేసినాయి. ఈరోజు కృష్ణాష్టమి కదా, మా పాప ఇంట్లో ఉంటే పెరుక్కొని వచ్చినాను. మందారం పూలు, గిన్నీరు పూలు, తులసాకు, 2 రకాల గిన్నీరు పూలు, ఇంట్లో కొన్ని చామంతి పూలు ఉన్నాయి. ఈ రకంగా పిండి అంతా పిసికి కలుపుకొని పెట్టుకుని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. స్వామివారికి పొద్దున్నే దీపాలు పెట్టేసొచ్చాము, ఏదో ఒక నైవేద్యం పెట్టి అనుకుంటే. కానీ నా మనసు అయితే ఒప్పుకోదు. ఏదో ఒకటి మనం వండి నైవేద్యం పెట్టాలి అనేది నాకైతే బాగా ఇష్టము. అందుకని స్వామికి అయితే ఈరోజు దద్దోజనం చేసిన ఫ్రెండ్స్. దద్దోజనం స్వామివారికి కాదు, ఎక్కువ చేసినాను. నేను దద్దోజనం చేస్తే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అమ్మ ప్లీజ్ అమ్మ కొంచెం ఎక్స్ట్రా చేయమ్మా, ప్లీజ్ అమ్మ అంటారు. తాప్సమ్మ అయితే ఆ పిల్లకైతే చాలా ఇష్టము. అందుకని సరేలే అని చెప్పేసి ఒక 5 చిట్లు బియ్యం పెట్టేసి మన ఇంట్లో రాత్రి ఒక గిన్నె నిండా పెరుగు. దీపాలు పెట్టుకోవాలంటే మనకు ప్లానింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది దాలింపు గింజలు అయితే ఒలిసి పెట్టేసినాను. పిల్లలు తింటారని ఇష్టంగా పెరుగన్నం బాగా మన ఇంట్లో గేదె పాలే బాగా చేసేసినాను. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ పెరుగన్నం. అందుకే తాప్సం అయితే అమ్మ ప్లీజ్ అమ్మ అంటుంది, అందుకనే ఎక్కువ చేసేసినాను. తాప్సీనే పెరుగన్నం తినే తాప్సీ. చిట్టలు కూడా బాగా తింటుంది, చిట్టలు కూడా చాలా ఇష్టం పెరుగన్నం అయితే. అందుకని చేసిన ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన స్వామివారికి నైవేద్యాలు చూడండి. ఫస్ట్ ఇప్పుడైతే దేవుడు రూమ్ లేకపోవాలి, ఆల్మోస్ట్ ఇంకేం పూది లేదు. ఇప్పుడు పూది ఎలా రావుకాలం అయితే వెళ్ళిపోయింది. రావుకాలం వెళ్ళిపోయినాకే స్వామిని వారిని అలంకరిస్తామని ఏం చేయలేదు ఫ్రెండ్స్. దేవుడు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను, తుడిచి పూలన్నీ తీసేసి ఇప్పుడే వచ్చినాను. ఇంకైతే పోవాలి దేవుడు రూమ్లోకి. వడపప్పు చలివిడి అంటే ప్రతి వారం పెట్టాలి ఫ్రెండ్స్. చలివిడి అయితే ప్రతి వారం ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. వడపప్పు, చలివిడి, పెరుగన్నం, దద్దోజనం అన్న పెరుగన్నం అన్న ఒకటి. దాలిమ గింజలు ఒలిచి పెట్టినాను. సీనికాయ, ఆపిల్కాయ నిన్న పెట్టిన అమ్మవారికి అయితే ఆపిల్కాయ సీనికాయ తీసి ఇప్పుడు వరకు అక్కడే ఉన్నాయి చూడండి, తీసి ఇక్కడ పెట్టినాను. నేను తెచ్చుకుంటాను ఫ్రెండ్స్, ఎక్కువ 2 కిలోలు అట్లా తెచ్చుకుంటాను. రోజు 2 పండ్లు పెట్టుకుంటూ ఉంటాను. ఒకే రోజు అన్నీ పెట్టినా కూడా మళ్ళీ కావాలి కదా. అందుకని మాకేం టౌన్ దగ్గర కాదు, దూరం కదా. ఫస్ట్ అన్నీ తెచ్చి పెట్టుకుంటాను, రోజు 2 పిల్లలు పెట్టుకుంటాను. నేను అమ్మకు పెట్టిన పండ్లు అయితే ఇలాగే ఉన్నాయి చూడండి. అవి పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత అయితే పిల్లలకి ఇస్తా, తింటారు. నిన్న అమ్మవారికి పుట్టిన కొబ్బరికాయ కూడా అట్టే ఉన్నింది, ఇప్పుడైతే తీసేసినాను. ఇప్పుడు తీసి ఆడబెట్టినాను. ఇది ఫ్రెండ్స్ ఈ పూట. ఇప్పుడు కృష్ణాష్టమి కదా, స్వామివారికి అయితే పాలు కాంచి పెట్టిన పానకము. ఆయన ఎన్న దొంగ కాదు ఫ్రెండ్స్. ఇప్పటికిప్పుడు మన ఇంట్లో మీగడ ఉంటే దుద్ది ఎన్నపూస తీసి, ఇది మీగడ ఇక్కడే చూడండి. ఇప్పటికిప్పుడు దుద్ది ఎన్నపూస అయితే తీసి కప్పు నిండా ఎన్న. ఆయన ఎన్న దొంగ కదా, అందుకని ఎన్నపూస శ్రీ విష్ణువుకి పెడదామని చేసినాను. బాయ్. మరి మళ్ళీ అలంకరించిన తర్వాత చూపిస్తాను.